నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమః సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యపశ్యతి సపశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియామాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియామాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. ఈ 28వ శ్లోకం ఈరోజు ఉదయం అయ్యింది. ప్రకృతి వలనే అన్ని రకాల కర్మలు నడుస్తున్నాయి. ప్రకృతి వలనే సర్వకర్మలు నడుస్తున్నాయి. మరలా ఆత్మ అకర్తని అని, ప్రకృతిని వల్లనే అన్ని కర్మలు నడుస్తున్నాయని, మరలా ఆత్మ అకర్తయని, అది మాత్రం ఏ కర్మలు చేయటం లేదని ఎవడు తెలుసుకుంటాడో అతడే సరిగా చూసేవాడని ఇక్కడ శ్లోకానికి అర్థం. అంటే ఆత్మయందు ఏ వికారములు ఉండడం లేదు. ఆత్మయందు ఏ వికారములు ఉండడం లేదు. కలిగే వికారాలన్నీ ప్రకృతికే చేరి ఉన్నాయి. కానీ ఆత్మకు మాత్రం ఏ వికారాలే లేవు. కార్యకరణ సంఘాత రూపమందు కలిగే వికారాలు ఏవి ఆత్మకు సంబంధించినవి కావని పూర్వమే మేము చెప్పామని భాష్యకారులు చూపించారు. దానిని ఇక్కడే వేరే మాట చేత ఈ గీతలో మరొకసారి చూపించింది. ప్రకృతి అంటే మహత్తు, అహంకారము మొదలగు రూపాల వలన పరిణామం చెంది శరీరము, ఇంద్రియాలు మొదలగు రూపాల చేత పరిణితమై ఉంటుంది అని చెప్పింది. ఆ శరీరేంద్రియాదులు యందు కలుగు మార్పులే ఇక్కడ క్రియ అంటాము, వికారము అంటాము. అందువలన క్రియకు ఆశ్రయమై ఉండేదే ప్రకృతి. ఈ మూడులు శరీరముల యందు కలిగే క్రియకి, శరీరముల యందు కలిగే క్రియలకి ఆత్మకర్తని తప్పుగా భావిస్తున్నారు. ఇది శరీరేంద్రియాల యందు క్రియలు జరుగుతుంది. ఎందువల్ల ఇంద్రియందు క్రియ జరుగుతుందంటే ఆ ప్రకృతే మహత్తుగాను, అహంకారంగాను అనేక రూపాలుగా పరిణామం చెంది శరీరము, ఇంద్రియాలు మొదటి రూపాలుగా పరిణితమై ఉన్నది. ఆ శరీరేంద్రియాలను కలిగే మార్పులే ఇక్కడ క్రియ. ఈ శరీరేంద్రియాల యందులో జరిగే మార్పులే క్రియ. అందువల్ల ఆ క్రియకు ఆశ్రయమై ఉండేది ప్రకృతియే కానీ, ఆ క్రియకి ఆశ్రయమై ఉండేది ప్రకృతియే కానీ ఆత్మ కాదు. మూడులు అయితే ఇది అర్థం చేసుకోక మూడులు శరీరముని యందు కలిగే క్రియకి ఆత్మకర్తని తప్పుగా భావిస్తున్నారు. అయితే ఉపాధి నిరుపేక్షకుడైన కేవల ఆత్మయందు ఏ కర్మ ఉండడం లేదు. అందువలన అతను కర్త కానే కాడు, కర్త కాడు. ఇలా ఉన్నప్పుడు ఆయా గుణకర్మల వలన ఆత్మలు వేరువేరై ఉన్నారు అనేది అసత్యమే కదా, నిజం కాదు కదా. ఈ గుణకర్మల వల్ల ఆత్మలు వేరువేరుగా ఉన్నారు, అనేకంగా ఉన్నారని ఏదైతే అనుకుంటున్నారో అది అబద్ధమే కదా.
అనేకంగా ఉన్నవి ఏవైతే ఉపాధులతో కూడుకున్న వికారాలు. ఆత్మ వాటన్నిటికీ వేరుగా ఉండి అకర్తగా ఉన్నది. అలాంటి ఆత్మ నిర్గుణుడు, అకర్త, అతని యందు ఏ వికల్పములు లేదని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. నిజమైన జ్ఞాని. సామాన్య జనులు ఇలాంటి ఫలాలు కావాలి, అలాంటి ఫలాలు కావాలి, ఇలాగా కలగకూడదు, ఇలాంటి అనిష్టమైన ఫలాలు కలగకూడదు అని అలా అనుకున్నా వేదాంతుల యొక్క ఇక్కడ ఎవరైతే సామాన్య జనులు ఏమనుకుంటారు, నాకు ఇటువంటి ఫలాలు కావాలి, ఇష్టమైన ఫలాలు కావాలి, సుఖాన్ని కలిగించే ఫలాలు కావాలి, అనిష్టమైన ఫలాలు వద్దు, దుఃఖాన్ని కలిగించే వద్దు అని అనుకుంటారు కదా. అది అనుకున్నా కూడా వాళ్ళు పుక్కిటి వేదాంతాన్ని విని, అక్కడక్కడ చెప్పే వేదాంతాన్ని విని, వాళ్ళు కొన్ని గ్రంథాలు చదివి, మీడియాలో కొన్ని ప్రచార మాధ్యమాల ద్వారా కొన్ని ఉపన్యాసాలు విని, వేదాంతం యొక్క ఎంగిలి మాటలు పట్టుకొని నేను కర్తను కాదు, భోక్తను కాదండి, ఆ భోక్త కర్త నేను కాదు అని వేదాంత మాటలు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. ఇలా అనుకోవడం ఉంటుంది కదా లోకల్లో. ఈ ఆత్మ కర్త కాదు, భోక్త కాదు, ఈ శరీరమే కర్తృత్వము భోక్తృత్వంతో కూడుకుని ఉన్నది. శరీరం అంటే ఏమిటి, శరీరం యొక్క నిర్మాణం ఎలా జరిగింది, ఈ నిర్మాణానికి ముందు ఎవరున్నారు, ఆ నిర్మాణానికి ఆ ప్రకృతి ఎన్ని రూపాంతరాలు చెందింది, ఎన్ని రూపాంతరాలు చెంది ఆఖరి చివరి రూపాంతరం ఏదైతుందో ఆ వికారమే శరీరం. దీని అంతటినీ అవగాహన చేసుకుని ఇదంతా తెలుసుకున్న తర్వాత శరీరం యొక్క స్థితి ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆ శరీరం నేను కాదని జ్ఞానులు తెలుసుకున్నారు. అది ఒక సైంటిఫిక్ రీజన్. అది కొన్ని తరాల తరబడి చేసిన ఒక ప్రయోగం, ఒక విజ్ఞానం. దాన్ని మన కోసం ఉపనిషత్తులు చాలా సులువుగా పెట్టింది. అది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు భాష్యకారులు దానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. అది ఎంతో కాలం వింటే కానీ అర్థం కాని విషయం. దానిని ఈ చిల్లిగొల్లి కబుర్లు విని ఆత్మ నిర్గుణుడు కాబట్టి, అకర్త కాబట్టి, ఆ వేదాంతం యొక్క నిర్గుణుడు, అకర్త అనే మాటలు, ఎంగిలి మాటలు విని ఈ రకంగా నేను కర్తని కాదు, నేను భోక్తని కాదని అనుకోవడం ఉంటుంది లోకల్లో. అది తప్పు. ఎందువల్లంటే వారు తెలుసుకున్న ఆత్మ కర్మఫలాల చేత లిప్తుడు అవుతూనే ఉంటాడు. వాడికి గట్టి స్ట్రోక్ తగిలిందంటే వెంటనే కర్తని కాదు, భోక్తని కాదండి అనే విషయం పోతుంది. జ్ఞానులకి ఎలాంటి స్ట్రోక్లైన తగిలినా అది అలవాటు పడి ఉంటాడు. జ్ఞాని యొక్క సాధన అంత గట్టిగా ఉంటుంది. సాధకుడికి ఎన్నెన్నో బాహ్యమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అంతరమైన సంక్షోభం ఉంటుంది. ఒక విషయాన్ని వదిలిపెట్టడం అంటే సామాన్యం కాదు. ఒక బాహ్య ప్రపంచాన్ని, బాహ్య ప్రపంచంతో కూడుకున్న సప్తస్పర్శ రూపరసగంధాదుల్ని వాటిని వదిలిపెట్టి కేవలం జ్ఞానము, ఏకాత్మ ప్రత్యయసారంతో కూడుకున్న ఆత్మవిజ్ఞానంతో ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాంటి ఎన్నో ఆటుపోటులు తట్టుకొని నిలబడ్డ వ్యక్తి. అలాంటి జ్ఞానులు ఏదైతే ఉంటారో అలాంటి జ్ఞానులు లిప్తుడు కాదు. కానీ ఈ రకంగా ఎంగిలి మాటలు, వేదాంతం యొక్క ఎంగిలి మాటలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి కర్మఫలాల చేత లిప్తులు అవుతూనే ఉంటారు. అయితే మహాత్ములు సర్వులకి సముడుగా ఉన్న ఒకే ఆత్మ, తన ఆత్మని ఎప్పుడైతే కనుగొంటాడో అతడు ఆకాశం వలె నిర్లిప్తుడుగా ఉంటాడు. అతని స్వరూపమైన ఆత్మ ఆకాశం వలె నిర్లిప్తుడై ఉంటాడు. ఎలా ఆకాశముందున్న వస్తువులు, వికారములు ఏవి కూడా ఆకాశానికి తగలదో, ఆకాశంలో ఉరుములు, మెరుపులు, ఎన్ని రకాలు శబ్ద తరంగాలతో కూడుకుని బీభత్సం ఉన్నా ఆకాశానికి ఏ రకంగా అవన్నీ తగులుకోవో ఆ రకంగా శరీరాదులు యందు ఎలాంటి వికారాలు కలిగినా ఆత్మకి తగలదు. ఆత్మజ్ఞాని తెలుసుకుందా. అటువంటి జ్ఞానికి ఏ కర్మ ఉండదని 29వ శ్లోకం ఈ రకంగా వివరించి ఇప్పుడు 30వ శ్లోకం చెప్తుంది. ముందు అవతారిక. పునః అపి తద్ఏవ సమ్యక్ దర్శనం శబ్దాంతరేణ
ప్రపంచయతి. మరలా ఇదే సమ్యక్ దర్శనాన్ని వేరొక శబ్దంతో, శబ్దాంతరేణ వేరొక శబ్దంతో వివరిస్తున్నారు. ప్రపంచయతి వివరిస్తున్నారు. మరలా అదే సమ్యక్ దర్శనాన్నే ఆ సమం పశ్యతి అనే విషయాన్ని తీసుకుని మళ్ళా ఇంకొక వేరొక శబ్దాలతో వివరిస్తున్నారు. ఇది కూడా సాంఖ్యుల యొక్క మత నిరాకరణ. ఈ శ్లోకం కూడా యథాభూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడైతే భూతములు పృథగ్భావం ఒకదానికి ఒకటి అని దర్శనం చేస్తారో, దాని చేతనే విస్తారంగా ఉన్న దాన్ని అనుదర్శనం చేసుకుంటారో, అప్పుడు వాడు బ్రహ్మమును చేరుకుంటారు అనేది శ్లోకార్థం. దానికి అర్థం చెప్తారు. యదా అస్మిన్ కాలే భూత పృథగ్భావం భూతానాం పృథగ్భావం పృథక్త్వం ఏకస్త్వం ఏకస్మిన్ ఆత్మని స్థితం ఏకస్థం అనుపశ్యతి. ఇక్కడ ఈ 30వ శ్లోకానికి భాష్యం ఏమిటంటే, యదా యస్మిన్ కాలే, ఎప్పుడైతే ఏ కాలము యందు, యస్మిన్ కాలే ఏ కాలము యందు, భూత పృథగ్భావం భూతముల పృథగ్భావం అంటే భూతానాం పృథగ్భావం, ప్రాణుల యొక్క పృథగ్భావం, ప్రాణుల యొక్క వేరుభావం. ఏ కాలంలో అయితే ఈ ప్రాణులు వేరుభావము అంటే వేరువేరుగా ఉంటాయని ఆ భావం కలుగుతుందో, ఒకే స్థితి యందు ఉన్నదిగా ఒక్కటైన ఆత్మయందు ఈ వేరువేరు భావంతో ఎప్పుడైతే కలుగుతుందో, వేరువేరు భావంతో ఎప్పుడైతే కలుగుతుందో అని అర్థం. కలుగుతుందో అనుపశ్యతి. శాస్త్రాచార్య ఒకసారి ఎంతవరకు చెప్పాను? ఏతస్మిన్ పృథగ్భావం పృథక్త్వం ఏకస్థం ఏకస్మిన్ ఆత్మని స్థితం ఏకస్థం అనుపశ్యతి. శాస్త్రాచార్య ఉపదేశమత్వా ఆత్మప్రత్యక్షత్వేన పశ్యతి ఆత్మేవేదం సర్వం ఇది. ఏ కాలములైతే ప్రాణుల యొక్క వేరు భావం కలుగుతుందో, ఏ కాలంలో అయితే సమస్త ప్రాణులు వేరువేరు భావాలతో కూడుకుని ఉంటుందో, నిజానికి ఒకే స్థితి యందు ఉన్నదిగా ఒకటిగా ఉన్న ఆత్మయందు ఉన్న ఒకే స్వరూపము అనుదర్శనం ఎవరైతే చేయగలడో అలాంటి వాడు ఎలా చేస్తాడు? శాస్త్రాచార్య ఉపదేశమత్వ, శాస్త్రము ఆచార్యులు వారి యొక్క ఉపదేశము అనుసరించి మత్వ తెలుసుకొని ఆత్మ ప్రత్యక్షత్వేన ఆత్మ ప్రత్యక్షమగురీతి. ఆత్మ ప్రత్యక్షమగురీతి అంటే శాస్త్రము గురువు వీరి ఉపదేశాలకు అనుగుణంగా తనకు అనుభవం కాగా ఇదంతయు ఆత్మయే, ఆత్మే వేదం సర్వం. ఈ సర్వము ఆత్మని ఎవడైతే గుర్తించగలడో అని అర్థం. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ చాలా గొప్ప విషయం ఉంది. ఈ భాష్యవాక్యంలో చిన్నదైన భాష్యవాక్యంలో చాలా గొప్ప విషయం ఉంది. సామాన్యంగా మనం పృథగ్భావాన్ని పొంది కర్తలుగా ఉన్నాం. పృథగ్భావం అంటే వాడు వేరు, ఇది వేరు, నేను వేరు అని. ఇక్కడ 2 రకాల పృథగ్భావాలు ఉన్నాయి. ఒకటి దేహేంద్రియాదులతో పృథగ్భావం, అలాగే బాహ్యమైన ఉపాధులతో పృథగ్భావం. దేహేంద్రియాదులతో పృథగ్భావం ఏమిటి? చేతులు చేసే పని, అలాగే నడకచేత చేసే పని, కాళ్ళ చేత చేసే పని, కంటితో చూసే పని, అలాగే చెవితో చేసే పని, ఇంద్రియాలతో వాటి ఇంద్రియాలతో కూడుకుని పృథక్ వేరువేరు భావాలతో ఉంటాము.
బయట ఉన్న ఉపాధులతోటి మానవ జాతి, పశుజాతి, పక్షి జాతి ఇలాగా జాతుల వారుగా విడదీసుకుని వేరు భావాలతో కూడుకుని ఉంటాం. అలాగే ఇంద్రియాలతో కూడుకుని వేరు భావాలతో విడదీసుకొని ఉంటాం. ఇలాగా ఇంద్రియాలతో ఏ రకంగా కర్తలై ఉంటాము? నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను వింటున్నాను, నేను నడుస్తున్నాను, నేను పట్టుకున్నాను అని ఈ రకంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణతో కలిగే అలజడులు ఏవైతే ఉన్నాయో వాటితో నేనును పెట్టుకుని నేననే ఆత్మని తగిలించి కర్తగా చెబుతున్నాం. బయట ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఇచ్చుకోవడము, బుచ్చుకోవడం అని దానితోటి కర్తృత్వాన్ని వహిస్తున్నాం. ఈ రకంగా వేరు భావాలు పొంది కర్తలుగా ఉన్నాము సామాన్యంగా మనమందరం. ఆ రకంగానే ఒక చెట్టు యొక్క మూలము కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నిటి యందు దాని రసం సమంగానే ఉన్నట్లు ఓ చెట్టు యొక్క మూలము యొక్క రసము కొమ్మల యందు, ఆకుల యందు, రెమ్మల యందు అన్నిటి యందు సమంగానే ఉన్నట్లు మన యందు కూడా రసస్వరూపుడైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. రసస్వరూపుడైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. రసోవై సహ అక్కడ చెప్పాడు కదా, ఏ రకంగా స్వరూపమైన ఆ ఆనంద స్వరూపుడైన ఆ బ్రహ్మమే, అనంతస్వరూపుడైన ఆ బ్రహ్మమే ఆనంద స్వరూపుడి ఆయన యొక్క ఆనంద రసాన్ని ఇంద్రియాల ద్వారా మనము అనుభవిస్తున్నాము. ఆ ఇంద్రియాల ద్వారా అనుభవించే దానిని ఈ ఆనంద స్వరూపుడైన రసస్వరూపుడైన తెలియక విషయరూపకంగా ఉన్న వస్తువుల చేత ఆ ఆనందంను పొందుతున్నామని భ్రమిస్తున్నాము అని కదా చెప్పింది. ఈ రకంగా మనమందరము కూడా రసస్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు. రసరహితమైన చెట్టు యొక్క కొమ్మలు, రెమ్మలు ఎండిపోయినట్లు రసము లేని చెట్టు యొక్క కొమ్మలు, రెమ్మలు ఎండిపోయినట్లు పరమాత్మ రసం హీనమైనప్పుడు మనం కూడా ఎండిపోతాం కదా. ఆ రసం లేనప్పుడు మనం కూడా ఎండిపోతాం కదా. మన జన్మ, మన స్థితి, అభివృద్ధి అన్నీ ఒక పరమాత్మకు సంబంధించబడే ఉన్నది. అందువల్ల లోపట చేతనం అనేది లేకపోతే అన్నీ కూడా సన్నగిల్లి నీరసించి అవి పూర్తిగా లుప్తమైపోతాయి. ఇవన్నీ కూడా తేజోవంతంగా ఉన్నాయి అంటే లోపట రసస్వరూపుడైన, చేతనస్వరూపుడైన ఒక నేననే ఆత్మ ఉన్నది కాబట్టి ఆ ఆత్మ యొక్క చైతన్యం చేత ఇవన్నీ చేతనవంతమై, తేజోవంతమై ప్రకాశించబడుతున్నాయి. ఆ ఆత్మ యొక్క చేతనం అనేది లేకపోతే ఇవి తేజవంతులు కాలేవు. అందువల్ల ఈ అన్నీ కూడా పరమాత్మకి సంబంధించబడే ఉన్నది. అతడే మనకి జ్ఞానాన్ని, భక్తిని, ప్రేమని, అన్ని సాత్విక భావాల్ని ఇచ్చేవాడు అతడే. మనం ఎంత భిన్నంగా కనబడినా, మనం ఎంత భిన్నులై వేరువేరుగా కనబడినా అందరి యొక్క స్వరూపము పరమాత్మ నుండే వచ్చి ఉన్నాయి. అందరి యొక్క ఉపాధులు పరమాత్మ నుండే వచ్చి ఉన్నాయి. అందరి యొక్క స్వరూపము పరమాత్మ నుండే వచ్చింది. పరమాత్మకి సంబంధించబడి సర్వము వ్యాపించి ఉన్నది కదా. పరమాత్మకు సంబంధించి సర్వము వ్యాపించి ఉన్నది. ఈ తత్వాన్ని ఎప్పుడైతే శాస్త్రాచార్యులు ఉపదేశాన్ని అనుసరించి తెలుసుకుంటామో, ఎప్పుడు మనం వేరు వ్యక్తిత్వాన్ని పరమాత్మయందు తొలగిస్తామో, వ్యక్తిత్వాన్ని పరమాత్మయందు తొలగించి పరమాత్మ యొక్క ఏకైక రసాన్ని ఎప్పుడైతే శాస్త్రాచార్యుల యొక్క ఉపదేశం చేత బయటికి మనము కనుగొంటామో, ఎప్పుడు ఇదంతయా ఆత్మ అంటే ఇదంతా ఆత్మయే, ఆత్మే వేదం సర్వం, ఇదంతా ఆత్మయే, ఆత్మ నుండే సర్వభూత భౌతికమైన శరీరాదులు కూడా ఇంద్రియ, మనస్సు, బుద్ధి వచ్చి వ్యాపించి ఉన్నాయని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనము బ్రహ్మమును చేరుకుంటాము. ఉప్పు సముద్రము యందు మునిగిన ఉప్పు బొమ్మ వలె పరమాత్మ యందే ఆ శాస్త్రాచార్య యొక్క ఉపదేశం చేత మునిగిన బుద్ధి అది పరమాత్మ స్వరూపంగా మిగిలిపోతుంది. అదే చిట్ట చివరి స్థితి అని దాని యొక్క భావం. దాన్నే ఇక్కడ ఇంకోలా చెప్తున్నాడు. తత ఏవచ తస్మాత్ ఏవచ
విస్తారం ఉత్పత్తిం వికాసం ఆత్మతః ప్రాణ ఆత్మత ఆశా ఆత్మతః స్మర ఆత్మత ఆకాశ ఆత్మతః తేజ ఆత్మత ఆప ఆత్మతః ఆవిర్భావ తిరోభావ ఆత్మతః అన్నం. చాందోగ్య ఉపనిషత్తు 7:26 మరియు సర్వము దాని చేతనే తాత ఏవచ, దాని చేతనంటే ఆ స్వరూపమైన ఆనందరసమైన ఈ ఆత్మచేతనే సర్వము తస్మాత్ ఏవత విస్తారం. ఆత్మచేతనే ఆత్మ వలననే విస్తారంగా ఉత్పత్తి అంటే ఉండిన దానిని పుట్టిన దానిని అని అర్థం. విస్తారంగా పుట్టిన దానిని నానాత్వంతో కూడుకున్న నానా రూపాదులుగా కనిపిస్తున్న సమస్తము పుట్టిన భేదజాతాన్ని వికాసం అంటే ఈ నానా రూపాలుగా నానా భేదాలుగా ఏదైతే ఉపాధులతో కూడుకుని ఏదైతే తోస్తున్నదో దానంతటినీ కూడా వికాసం వ్యాపించి ఉండు దానిని, ఏది ఆకాశము వ్యాపించి ఉండు దానిని ఆత్మతః ఆత్మచేతనే ప్రాణము ఆత్మతః ఆత్మచేతనే ఆశ ఆత్మతః ఆత్మచేతనే స్మరణము ఆత్మతః ఆత్మచేతనే ఆకాశము ఆత్మతః తేజ ఆత్మచేతనే తేజస్సు ఆత్మత ఆప ఆత్మచేతనే అప్పు అంటే నీరు ఆత్మతః ఆవిర్భావ తిరోభావ ఆత్మచేతనే ఇది ఆవిర్భావ తిరోభావ లేచినట్లుగా తొలగిపోయినట్లుగా తోచినట్లుగా మరుగుపడినట్లుగా ఈ రకంగా ఆత్మచేతనే ఆత్మతః అన్నం ఆత్మచేతనే ఆహారము ఇత్యాది ప్రకారముల చేత ఆయా కారణముల చేత ఆత్మయే అన్నింటికి నేరుగా కారణమై ఉన్నది. ఆత్మయే అన్నిటికీ నేరుగా కారణమై ఉన్నది అని చాందోగ్యోపనిషత్తు చెబుతున్నది. అందువల్ల సకల మనోబుద్ధి ఇంద్రియాలకి భూత భౌతికాదులకి సకల శరీరాలకి ఇంద్రియాలకి సమస్తాన్ని వ్యాపించింది, సమస్తానికి కారణభూతమైనది ఆత్మయే. సమస్తానికి కారణమైనది ఆత్మయే సమస్తాన్ని వ్యాపించి ఉన్నది. ఆత్మయే సమస్తానికి ఉనికి రూపకంగా ఉన్నది. ఏవైనా ఉన్నవి అని తోస్తున్నవి అంటే ఆ ఉన్నవని ఉనికి రూపకంగా తోచేది తన ఆత్మయే. ఏదైనా చేతనవంతంగా తోస్తున్నాయంటే ఆ చేతనవంతంగా తోపికకి తన చేతనమే. ఏవైనా అవన్నీ ఆనంద రూపకంగా కనిపిస్తున్నాయంటే అవన్నీ ఆనందరసము తన ఆత్మయే. దుఃఖం వద్దు ఆనందమే కావాలని కోరుకుంటున్నాయంటే దుఃఖము కాని ఆనంద స్వరూపమైన ఆత్మస్వరూపమే అయి ఉన్నాయి. కాబట్టి అందువల్ల సర్వాన్ని ఆత్మీయ అన్నింటికీ నేరుగా సాక్షాత్తుగా కారణమై ఉన్నదని ఈ రకంగా చాందోగ్యము 7:26 చెప్పబడుతుంది. ఈ రకంగా చెప్పబడుతుంది. ఇతి ఏవం ఆది ప్రకారై విస్తారం. ఈ రకంగా ఆత్మచేతనే ఆది ప్రకారై ఆది శబ్దం చేత విస్తరించి చూపించింది. విస్తారం అంతా సర్వము ఆత్మయే విస్తరించిందని చెప్పబడింది. యదా ఈ రకంగా ఎవడైతే ఏ మహానుభావుడైతే ఏ జ్ఞానైతే పశ్యతి బ్రహ్మ ఆ బ్రహ్మముని ఎవడైతే ఈ రకంగా గుర్తిస్తాడో ఎవడైతే తెలుసుకుంటాడో ఆ బ్రహ్మమని సర్వము ఆత్మీయ అని సర్వము బ్రహ్మమే అని ఏదైతే కనిపిస్తుందో వృక్షరూపకంగా కనిపించేది అదే. అలాగే ఆ వృక్షం మీద నీడ కోసం ప్రవేశిస్తున్న పక్షి ఆ బ్రహ్మమే. ఆ రకంగా రెపరెపలాడుతూ ఆకాశంలో 10 మంది జంటలుగా బయలుదేరుతున్న పక్షుల యొక్క కదలికలు ఆ చేతనమే. ఆకాశంలో నీలము ఎరుపు నలుపు రంగులతో కూడుకుని అనేక రకమైన ఆ మేఘావృతములతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో ఆ సొగసు ఆ బ్రహ్మమే. ఏదైతే సూర్యుడి యొక్క ప్రకాశం ఉన్నదో సూర్యుడి యొక్క ప్రకాశం మేఘముల మీద పడి మేఘము ఎర్రగా కనిపినట్టుగా సాయంత్రం ఏదైతే కనిపిస్తుందో ఆ రూపము ఆ బ్రహ్మమే. ఏదైతే ఆకాశం మొదలుకొని నేల వరకు ఏదైతే సర్వము పశుపక్షాదులు మొదలుకొని సర్వము జీవించడానికి సకల జీవరాశులకి ఏవైతే ఆహార పానీయాదులు సమర్పించాడో ఆ ఆహార పానీయాదులు ఆ బ్రహ్మమే.
అందుకని బ్రహ్మము సృష్టి కాదది, బ్రహ్మమే ఆ యొక్క వికార రూపకంగా తోచుచున్నది. బ్రహ్మమే ఆహార రూపాలుగా, బ్రహ్మమే పశుపక్షాదుల రూపకంగా, బ్రహ్మమే సర్వ ఇంద్రియ రూపకంగా, బ్రహ్మమే సకల నామరూపాత్మకమైన విశ్వంగా సకలాన్ని చూపించేది ఆ బ్రహ్మమే. అలాంటి బ్రహ్మాన్ని ఏ యొక్క ఆత్మజ్ఞాని ఎప్పుడైతే ఈ రకంగా సర్వము బ్రహ్మమయంగా చూస్తాడో, బ్రహ్మరూపకంగా గుర్తిస్తాడో, ఆ కాలంలో, ఆ సమకాలంలో, ఆ జ్ఞాన సమకాలంలో అని అర్థం, ఆ జ్ఞాన సమకాలంలో సంపద్యతే బ్రహ్మయేవ భవతి. అలాంటి వాడు బ్రహ్మమునే చేరిపోతాడు, బ్రహ్మము యందే నిలిచిపోతాడు. బ్రహ్మమునే చేరిపోవడానికి సర్వము బ్రహ్మము వాడి చేతిలో ఉన్నది. వాడి చేతులు చూద్దామంటే బ్రహ్మము యొక్క స్వరూపమే, వాడి నఖశిఖ పర్యంతము బ్రహ్మము యొక్క స్వరూపమే, వాడి చూపు బ్రహ్మము యొక్క స్వరూపమే, వాడి వినికిడి బ్రహ్మము యొక్క స్వరూపమే. వినికిడి చేత ఏ శబ్దం తెలియబడుతుందో ఆ శబ్దగుణముతో కూడుకున్న ఆకాశము బ్రహ్మం యొక్క స్వరూపమే. చూపుతే ఏ రూపం కనిపిస్తుందో ఆ రూపము బ్రహ్మం యొక్క స్వరూపమే. ఈ రూపానికి ఏ సూర్యచంద్ర నక్షత్రాలు ఏవైతే తోస్తున్నాయో సర్వము బ్రహ్మం యొక్క స్వరూపమే అని సర్వాన్ని ఏ బ్రహ్మ రూపకంగా, బ్రహ్మస్వరూపంగా ఏ బ్రహ్మజ్ఞాని చక్కగా ఈ యొక్క శాస్త్రాచార్య యొక్క గురూపదేశం చేత చక్కగా, ఈ వేదాంత విచారణ చేత, ఉపనిషత్తుల చేత, బ్రహ్మసూత్రాల చేత చక్కగా సర్వము బ్రహ్మము, సర్వము బ్రహ్మమని, ఆత్మే వేదం సర్వమని చక్కగా తెలుసుకుంటాడో అలాంటి వాడు బ్రహ్మముని చేరిపోతాడంటే బ్రహ్మమే అయిపోతాడు అని. బ్రహ్మైవ భవతి, బ్రహ్మయేవ భవతి, బ్రహ్మమునే పొందుతాడు అంటే బ్రహ్మమే అయిపోతాడు అని. తస్మిన్ కాలే, ఎప్పుడు? ఆ సమకాలంలోని, ఆ జ్ఞాన సమకాలంలోనే అయిపోతాడని ఇత్యర్థ. అది ఈ రకంగా చెప్పబడింది. అందులో జ్ఞానము చేతనే ఇతను ఈ రకంగా చేరుకుని ఉండడం చేత అజ్ఞానము చేత వేరువేరుగా ఉంటుంది అని అర్థం. అజ్ఞానం చేతనే వేరువేరు భావాలు కానీ పృథక్ భావం కానీ, జ్ఞానం చేత అప్రథక్ భావము, సర్వము బ్రహ్మమే, సర్వము బ్రహ్మ. అందులో ఆత్మజ్ఞానికి వాడు అజ్ఞానిని, వీడు జ్ఞానిని, నేను జ్ఞానిని ఈ భావాలు ఉండవు. జ్ఞానము అజ్ఞానము రెండూ పరమాత్మ యొక్క లీల, ఆయన యొక్క స్వరూపం. జ్ఞానము అజ్ఞానము రెండూ దేనిని పెట్టుకుని అంటాము? ఉపాధులు పెట్టుకుని అంటాము. ఏ ఉపాధి? శరీరోపాధి కాదు. ఎందుకంటే ఆ దృష్టితో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడి శరీరం వాడికి కేవలము ఆశ్రయాన్ని కల్పించే వస్తువు. అది దేనికి ఆశ్రయాన్ని కల్పించే వస్తువు? వాసనారూపకంగా ఉన్న బుద్ధికి ఆశ్రయాన్ని కల్పించే వస్తువు. అలాంటి బుద్ధితో కూడుకున్నవాడు ఒకడు జ్ఞానిని, ఇంకొకడు ఈ జ్ఞానం లేనివాడు అజ్ఞానిని. ఈ రకమైన భావం ఆత్మజ్ఞానికి ఉండదు. రెండు బుద్ధులు పరమాత్మ యొక్క స్వరూపమే, రెండు బుద్ధులు పరమాత్మ యొక్క స్వరూపం. అందుకని వేదాంతము, ఉపనిషత్తులు ఎలా బోధిస్తున్నాయి? ఎవరికైతే ఈ సృష్టి ఎలా వచ్చిందనే ఆలోచన వచ్చిందో అలాంటి వాడికి ఎంతో ప్రేమతో ప్రీతితో శృతిమాత ఈ సృష్టి అంతా నా నుండే వచ్చినది, ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు అని ఈ సమస్త సృష్టి నా నుండే లేచి నాయందే నిలిచి నాయందే అణిగిపోతున్నది. జన్మాద్యస్య యతః, ఈ సృష్టి స్థితి భంగములకి ఏదైతే కారణమై ఉన్నదో ఆ బ్రహ్మము, ఆ ఆత్మ నేనై ఉన్నాను, నా నుండే సకలము వస్తున్నదని. ఎవరికైతే సృష్టి ఎలా జరుగుతున్నదో అంటే నా నుండే నేనే అన్ని రూపాలుగా తోస్తున్నానని చెప్పింది. ఎవరికైతే సృష్టి లేని నీ స్వరూపం ఏమిటి అంటే సృష్టిరహితమైన నీ స్వరూపము, సుషుప్తిలో గాఢనిద్రలో అనుభవించే స్వరూపము ఏదైతే ఉన్నదో అదే ఏకమైన ఆ బ్రహ్మం యొక్క స్వరూపమును చూపించింది. అంటే మెలకువగా కలగా రెండు రూపాలుగా అనేకత్వంగా తోచేది తానే, రెండుగా తోచేది తానే, రెండుగా లేని ఏకంగా తోచేది తానే, అంటే ఉన్నది తానే అది తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ సమకాలంలోనే అతడు బ్రహ్మయ్యి ఉంటాడు, బ్రహ్మగా మిగిలిపోతాడు అని ఈ రకంగా జ్ఞానము చేతనే చేరుకుంటాడు. అలాంటి వాడికి జ్ఞాని అజ్ఞాని, పశువు పక్షి, చెట్టు పుట్ట అనే ఉపాధి భేదం వాడికి కనిపించదు. ఉపాధుల యొక్క స్వరూపము, ఉపాధుల యొక్క సొగసు
సర్వము కూడా నకసిక పర్యంతము ఆ బ్రహ్మం యొక్క రచనా విధానమే అని తెలుసుకుని ఈ రకంగా ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు బ్రహ్మమునే పొందుతాడు, అంటే బ్రహ్మమే అయ్యి ఉంటాడు అని. ఆపు.